సో నాకు తెలుసు మీరు ఎన్ని కోర్సెస్, ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసుంటారో ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవాలంటే మనం ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అవే చేసేవాడిని. అండ్ ఫైనల్గా నేను వెబ్ డెవలప్మెంట్లో చాలా డిఫరెంట్ వేస్ ట్రై చేసిన తర్వాత ఏ పాత్లో వెళ్తే మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అనేది షేర్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఒక సక్సెస్ స్టోరీ కూడా షేర్ చేస్తాను. చాలా మందికి డౌట్ ఉంటుంటుంది అనమాట, ఈ ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ఇలాంటి కాంపిటేటివ్ టెక్నాలజీ వచ్చినప్పుడు డెవలప్మెంట్లో ఇంకా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయా లేదా అని చెప్పేసి డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే వెబ్సైట్స్ అనేవి ChatGPT ఇవే బిల్డ్ చేసేస్తున్నాయి కదా, సో వెబ్ డెవలపర్ యూజ్ ఏంటి ఇంకా లేదు కదా అని చెప్పేసి అనుకుంటారు. సో దాన్ని కూడా నేను రిజాల్వ్ చేస్తాను ఈ వీడియోలోనే. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. వెబ్ డెవలప్మెంట్లో ఏం నేర్చుకోవాలి? చాలా మంది HTML, CSS, JavaScript ఈ 3 నేర్చుకొని ఇంటర్న్షిప్స్కి అప్లై చేసేస్తారు. కానీ ఈ 3 మాత్రమే నేర్చుకుంటే ఇంటర్న్షిప్స్ అనేవి రావు. ఎందుకంటే ఇంటర్న్షిప్స్ అయినా, స్టార్టప్స్ అయినా, లేదా జాబ్ ఆపర్చునిటీస్ అయినా కూడా మీకు ఫ్రేమ్వర్క్స్ ఐడియా అనేది ఉండాలి. ఫ్రేమ్వర్క్స్ అంటే ఫ్రంట్ ఎండ్కి వస్తేప్పటికి React.js ద మోస్ట్ పాపులర్ ఫ్రేమ్వర్క్ అనమాట ఇన్ ఫ్రంట్ ఎండ్. అండ్ ఇది నేర్చుకుంటే మీకు నిజంగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అండ్ నేను మీకు అదే ప్రూవ్ చేయడానికి, మీ డౌట్ను రిజాల్వ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చాను ఆఫ్ జితేంద్ర కుమార్ పండిత్ అనమాట. ఇతను జార్ఖండ్లో ఒక చిన్న విలేజ్ నుంచి ఇప్పుడు పీపుల్ టెక్ గ్రూప్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జావా డెవలపర్ కింద సెటిల్ అయ్యారనమాట. ఇతను స్టార్టింగ్ నుంచి ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వడం వల్ల ఇతను టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండి అవన్నీ ఉండి క్యాప్జెమినైలో జాబ్ అనేది తెచ్చుకున్నారనమాట. ఇతనికి ఏంటంటే క్యాప్జెమినై జాయిన్ అయిన తర్వాత కూడా ఇంకా నేర్చుకోవాలి అని చెప్పేసి ఇతను ఏం చేశారంటే React.js వెబ్ డెవలపర్ కోర్స్ అనేది తీసుకున్నారనమాట ఫ్రమ్ ఓడిన్ స్కూల్. సో ఇక్కడ మీకు రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ గురించి కూడా చూపిస్తాను. అసలు ఈ కరికులంలో ఏముంది, ఏం నేర్చుకుంటే ఇతను ఒక మంచి కంపెనీలో ఒక జావా డెవలపర్ కింద సెటిల్ అయ్యారు అనేది మనం తెలుసుకుంటాం అనమాట. బట్ కంటిన్యూ చేద్దాం మన వీడియోని. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ వస్తేప్పటికి React.js అనేది ఇంపార్టెంట్ అండ్ మనం అది నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూపించాను, నేను మీకు ఎగ్జాంపుల్ అనేది చూపించాను. నెక్స్ట్ బ్యాక్ ఎండ్కి వస్తేప్పటికి మీ చాయిస్ అనమాట. మీకు పైథాన్ చాలా ఇష్టం అనుకుంటుంటే పైథాన్లో జాంగో, ఫాస్ట్ API, ఫ్లాస్క్ అని చెప్పేసి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయన్నమాట బ్యాక్ ఎండ్లో. కానీ జాంగో కంటే కూడా జావాస్క్రిప్ట్లోనే ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే Express.js. దాని ఫాలోయింగ్ అప్ ఏంటంటే Node.js అనమాట. మనకి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ప్లస్ బ్యాక్ ఎండ్. నేను నా ఫస్ట్ ఇయర్లో HTML, CSS, JavaScript ఇవి నేర్చుకున్నా. కొంచెం ట్రైల్ వేసేవాడిని అనమాట. ఈ యాంగులర్ అని చెప్పేసి, React.js అని చెప్పేసి కొంచెం ట్రైల్ వేసేవాడిని, బట్ ఫుల్గా కంప్లీట్గా నేర్చుకోలేదు. అండ్ దీని తర్వాత సెకండ్ ఇయర్కి వస్తేప్పటికి నేను పైథాన్లో జాంగో అనేది నేర్చుకున్నా. అండ్ టిల్ నౌ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్కి వస్తేప్పటికి నేను పైథాన్నే ప్రిఫర్ చేసా. ఇలాంటి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి నేర్చుకున్నాను. అండ్ ఇక్కడతో సరిపోదు బ్యాక్ ఎండ్ అనేది. బ్యాక్ ఎండ్ అంటే మీరు డేటాబేస్ కూడా నేర్చుకోవాలి. దీన్ని నేను ఇంకొంచెం సింప్లిఫై చేస్తే HTML, CSS, JavaScript దాంతోపాటు React.js ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, జాంగో ఆర్ Node.js Express ఫర్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్, దాంతోపాటు డేటాబేస్. సో ఇవి మీరు కంప్లీట్గా నేర్చుకుంటే అప్పుడు మీరు దీని మీద ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి. ఇప్పుడు అనుకుంటుంటారు, బ్రో ఇవన్నీ నేర్చుకొని ప్రాజెక్ట్స్ చేయడం అంటే కష్టం కదా బ్రో అని చెప్పేసి. చూడండి, HTML, CSS, JavaScript అయితే నేర్చుకుని ఉంటారు, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు దాని మీద ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే ఓకే, లేదన్నా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే React.js ఒకటి నేర్చుకోండి. బ్యాక్ ఎండ్కి వస్తేప్పటికి పైథాన్లో జాంగో, ఎందుకంటే అది మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు రియాక్ట్ బాగా వచ్చు, బ్యాక్ ఎండ్ కూడా కొంచెం ఐడియా అనేది ఉంది. ఎందుకు బ్యాక్ ఎండ్ నేర్చుకోమంటున్నానంటే మీరు డేటాబేస్తో కమ్యూనికేషన్ చేయాలన్నా, ఫ్రంట్ ఎండ్తో కమ్యూనికేషన్ చేయాలన్నా, ఫ్రంట్ ఎండ్లో డేటా రావాలన్నా మీకు బ్యాక్ ఎండ్ చాలా ఉపయోగపడుతుంది. సో మీరు బ్యాక్ ఎండ్ అనేది మీరు నేర్చుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇలా చేయాలా, ఇలా మనం వెబ్సైట్స్ని బిల్డ్ చేస్తామా అని చెప్పేసి మీకు ఆ క్లారిటీ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు ఆ క్లారిటీ వచ్చిందో ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ని మనం ఎలా కలపాలి, డేటాని తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్లో ఎలా చూపించాలి అనేది మనం ఒక ప్రాజెక్ట్స్ ఇలా చేసి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అనమాట. అండ్ నేను మీకు ఇక్కడ ఒక శాంపుల్ ఈ కోర్సులోనే, నేను ఓడిన్ స్కూల్ వాళ్ళ కోర్సులోనే చూపిస్తాను అసలు వెబ్ డెవలప్మెంట్ కరికులంలో ఏమేమి ఉంటాయి, ఎటువంటి ప్రాజెక్ట్స్ అనేవి మనం చేయొచ్చు. అండ్ అలానే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఓడిన్ స్కూల్ వాళ్ళ కోర్స్ కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళ కోర్స్ వస్తేప్పటికి ఏదైతే పర్సన్, ఒక ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నామో జితేంద్ర కుమార్ పండిత్, అతను తీసుకుంది ఇదే కోర్స్ అనమాట. సో 3 monthsలో వీళ్ళు మీకు జాబ్ రెడీ చేసేస్తారనమాట ఇన్ రియాక్ట్. అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అనమాట మనకి ఓడిన్ స్కూల్ వాళ్ళ దగ్గర. అండ్ మీకు ఒకవేళ ఫర్ సపోజ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఈ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. అండ్ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేయొచ్చు. వాళ్ళే మీకు కాల్ చేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కెరియర్లో వెబ్ డెవలప్మెంట్లో ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేసి అనుకుంటుంటే ప్రతి ఒక్క డౌట్ రిజాల్వ్ చేస్తారనమాట. అండ్ వీళ్ళు నెక్స్ట్ బ్యాచ్ వస్తేప్పటికి 30 December స్టార్ట్ అవుతుంది. వీళ్ళ కంపెనీ ఒక పార్ట్నర్స్ చూసుకోవచ్చు మీరు, 500+ హైరింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఏవైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో అవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
ఇతని సక్సెస్ స్టోరీ మనం ఇప్పుడు చూసింది. అండ్ ప్లస్ అలాగే ఇంకొంచెం కిందకి వెళ్తే మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎవ్రీ వీక్ ఇక్కడ అప్డేట్ చేస్తుంటారు అనమాట. సో ఈ వీక్ చూసుకుంటే 130 ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయన్నమాట ఓడిన్ స్కూల్ దగ్గర. అండ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ కూడా మెన్షన్ చేశారు. సో ఏం నేర్చుకోవాలి అనే దానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దీని తర్వాత ఇదిగోండి మన కరికులం అనేది వచ్చేసింది. ఏం నేర్చుకోవాలి? సో ఫస్ట్ వస్తేప్పటికి HTML5, CSS, గ్రిడ్, ఫ్లెక్స్బాక్స్ ఇవన్నీ CSSలో టాపిక్స్, బూట్స్ట్రాప్, టెయిల్విండ్, jQuery, జావా స్క్రిప్ట్. దీని తర్వాత అలా మనం చూసుకుంటే టాపిక్స్ అన్నీ ఇక్కడ మనకి రాస్తున్నాయి. దీని తర్వాత ఏవైతే టూల్స్ ఉన్నాయో రియాక్ట్, గిట్హబ్, గిట్, దీని తర్వాత పోస్ట్మెన్, విజువల్ స్టూడియో కోడ్, తర్వాత అలాగే నెట్లిఫై, ఈ ప్రతి ఒక్క టూల్ గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. అండ్ అవన్నీ వీళ్ళు ఈ బూట్ క్యాంప్లోనే కవర్ చేస్తారనమాట. అసలు వెబ్ డెవలప్మెంట్లో ఏం టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ మీ దగ్గర ఉంచుకోవాలనుకుంటుంటే మీరు ఇక్కడ ఈ బ్రౌచర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ రోడ్ మ్యాప్ని అలా ఫాలో అవుతూ వెళ్తే మనకి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. దీని తర్వాత ఎలాగైతే నేను చెప్పానో వీళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి మీ చేత చేయిస్తారు. సో ఆ ప్రాజెక్ట్స్ వస్తేప్పటికి మీకు ఇక్కడ చూసుకోవచ్చు 15+ రియాక్ట్ ప్రాజెక్ట్స్ అనేవి చేయిస్తారు. అవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఆ బ్రౌచర్లు అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు కూడా బిల్డ్ చేయాలన్నమాట. సో ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేస్తారో అప్పుడే మనం ఏవైతే ఇంటర్న్షిప్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవుతామో అక్కడ మనం మన రెజ్యూమే చూపించినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేశా, ఇలా చేశాను, ఇవి డెవలప్ చేశాను అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ ఇచ్చారనమాట. సో మీరు ఒకవేళ ఫర్ సపోజ్ చెక్అవుట్ చేసుకోవాలనుకుంటుంటే ఎలా వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాజెక్ట్స్ మీరు బిల్డ్ చేస్తారు అని చెప్పేసి అయితే మీకు తెలుస్తుంది అనమాట. అండ్ దీని తర్వాత ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఈ ఓడిన్ స్కూల్ వాళ్ళ కోర్స్ అనేది కన్సిడర్ చేయాలనుకుంటుంటే ఎందుకు కన్సిడర్ చేయాలి అనేది కూడా వీళ్ళు ఇక్కడ అన్ని పాయింట్స్ మెన్షన్ చేశారనమాట. సో ఒక కోర్స్ పరంగా చూసుకుంటే ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. అండ్ మెంటర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే మీకు చదివిస్తారో వాళ్ళ గురించి డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి. అండ్ మీకు ఒక సర్టిఫికేషన్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ ఫర్ సపోజ్ ఇంకా తెలుసుకోవాలనుకుంటుంటే ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేయొచ్చు. ఇక్కడ అప్లై నో కొడితే వాళ్ళ తరపు నుంచి మీ కాలేజ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేపిస్తారనమాట. ఫైనల్గా నా డెసిషన్ అడిగితే మీకు వెబ్ డెవలప్మెంట్లో ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మీకు ఇంటర్న్షిప్స్ ఇవన్నీ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఫ్రేమ్వర్క్స్ అనేవి కరెక్ట్గా నేర్చుకోకుండా, ప్రాజెక్ట్స్ అనేవి సరిగ్గా చేయకుండా అప్లై చేస్తే మీరు ఇంటర్న్షిప్స్ అనేవి మీకు రావడం చాలా కష్టమైపోతుంది. కానీ ఒకవేళ ఫర్ సపోజ్ మీరు మంచి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసి అండ్ అది కూడా ఓన్ నాలెడ్జ్ అప్లై చేసి మీరు ఆ ప్రాజెక్ట్స్ అనేవి చేయాలన్నమాట. ఇది గూగుల్లో గిటబ్లో దొరికి అని చెప్పేసి తీసేసుకోకూడదు. సో ఎప్పుడైతే అలా చేస్తారో మీరు ప్లస్ అలాగే నేను సజెస్ట్ చేస్తా డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ కూడా చేయండి సైడ్ బై సైడ్. ఎందుకంటే ఇది మీకు నిజంగా ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వడానికి డేటా స్ట్రక్చర్ అల్గరిథం హెల్ప్ అవుతుంది. ప్లస్ మీరు మెషిన్ లెర్నింగ్ వైపు వెళ్ళాలన్నా కూడా హెల్ప్ అవుతుంది. సో డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ అనేది కంపల్సరీ. అండ్ అవి నేర్చుకొని 3 monthsలో ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా మందికి వచ్చాయి ఇన్ ఓడిన్ స్కూల్. సో మీరు కూడా అవన్నీ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఎన్రోల్ కూడా అవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ దెన్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.